మీరెప్పుడైనా ఆలోచించారా? గరళకంఠుడి శిరస్సుపై చంద్రుడు ఎందుకు ఉంటారో? పురాణాల ప్రకారం అమృతం కోసం సముద్రాన్ని దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మదిస్తుండగా పర్వతం కొంత సముద్రంలోకి కుంగిపోయింది. దాంతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కూర్మ రూపంలో ప్రత్యక్షమై మందర పర్వతం కింద ఉండి కిందకు పడిపోకుండా భరించాడు. ఈ ప్రక్రియలో భాగంగా ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, నవనిధులు, అప్సరసలు, ఉచ్చైశ్రవము, అలాగే పుష్పకం మరియు కల్పవృక్షము, ఇంకా పారిజాతం ఉద్భవించాయి. అయితే అమృతం కోసం వడివడిగా సముద్రాన్ని చిలకడంతో హాలాహలం ఆవిర్భవించింది. ఈ విషయం మనందరికీ తెలిసింది. ఆ సమయంలో భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు. శ్రీహరి సూచనతో బడబాగ్ని చల్లారాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని దేవతలందరూ ప్రార్థించారు. వారి విన్నపాన్ని విన్న పరమేశ్వరుడు ఆ హలహాలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. అయితే ఆ హాలాహలం వేడికి క్రమంగా పరమేశ్వరుని శరీరం నల్లగా మారిపోతుంది. దీనిని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి శివుడి జటాజూటములో ఉండమని కోరుతారు. చంద్రుని కిరణాలు లేలేతగా చల్లగా ఉంటాయి. ఇవి వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శంకరుడి కేశాలపై తన శశికిరణాలను ప్రసరించాడు. అందుకే పరమేశ్వరుడికి చంద్రశేఖరుడు అనే పేరు కూడా వచ్చింది. ఈ విషయాన్ని మొదటిసారి వినుంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.